మీరు చెప్పండి మరి మీరు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎన్నికల్లో? జగన్. ఎందుకు? ఎందుకంటే నేను అంటానా ఎందుకని అంటే ఏం ఏం మార్పు వస్తుంది అనుకుంటున్నారు? మీకు ఏం మంచి జరగాలనుకుంటున్నారు? అంటే నీళ్ళు రూములు అట్లా ఇచ్చాను కాబట్టి. ఇక్కడ ఒక పెద్ద ఆవిడ ఉంది, ఆవిడతో మాట్లాడదాం. అవ్వా నమస్తే, నీ పేరు? నా పేరు రత్తమ్మ. రత్తమ్మ, మరి నీకు పెన్షన్ వస్తుందా? ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈ పులివెందుల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఏమో ఎవరికి వెళ్తే బాగుంటుంది, మేము ఏం చెబుదామమ్మా. ఏం చెప్పేవాళ్ళం మేము, ముసలివాళ్ళము. మాదేముంది. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఉన్నారు, మా మనవాడు ఉన్నాడు, మనరాలు ఉంది, మా బిడ్డ ఉంది. అంటే మీకు అన్ని ప్రభుత్వం నుంచి అన్ని అందుతున్నాయి టైంకి? అంటే మీ నాయకుడు ఎవరైతే బాగుంటుంది? ఎవరైతే బాగుంటుంది మాకు అవన్నీ తెలవు. సో ఇక్కడ మరి మనకు కొంతమంది ఉన్నారు గ్రామస్తులు, మరి వాళ్ళతో మాట్లాడదాం. ముందుగా పెద్ద ఆయన్ని పలకరిద్దాం. పెద్ద ఆయన నమస్తే. నమస్తే. మీ పేరు? బాలకొండారెడ్డి. మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, మీ ఈ నియోజకవర్గానికి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది. మాకు జగన్మోహన్ రెడ్డి కావాలా. జగన్మోహన్ రెడ్డి మాకు ముఖ్యమంత్రి కావాలని మా కోరిక. అంటే ఏంటి ఆయన వస్తే ఏం అభివృద్ధి వస్తుంది, ఏం రావాలనుకుంటున్నాం? ఆయన వస్తే మాకు రైతులం కాబట్టి మాకు రైతులకు అన్ని చేస్తాడనే ఒక నమ్మిక ఉంది. చంద్రబాబు ముందు చూసినాం కాబట్టి ఆయన ఏం చేయలేదు, చూపలే. అందు కాబట్టి మాకు చంద్రబాబు వద్దు, జగన్మోహన్ రెడ్డి కావాలని అనుకున్నాం.